హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ న్యూ సిలబస్ తెలుగుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఏపీ టెట్కి క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా పీడిఎఫ్ ఫైల్స్ మీకు కావాలంటే మా యాప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టాలను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఏమంటారు? ఖండకావ్యం. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే ఒక కథా వస్తువు కలిగిన ఘట్టాలను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం అనే పదానికి నానార్థాలు. కృషి, ప్రయత్నం. ఆంధ్ర వైభవం అనే పాఠం యొక్క ప్రక్రియ. గేయం. చిత్తం అనే పదానికి పర్యాయ పదం కానిది. దారి. చిత్తము అనే పదానికి పర్యాయ పదాలు హృదయము, మనస్సు. కను అనే పదానికి నానార్థం కానిది. తలపు. అంటే కను అనే పదానికి నానార్థాలు చూచు, తెలియు, ప్రసవించు. ప్రకృతి వికృతులలో సరికానిది గుర్తించండి. బంగారం, సింగారం అనేది రాంగ్. నేదునూరి గంగాధరం ఎక్కడ జన్మించారు? బంగారం అనే పదానికి వికృతి పదం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే. నేదునూరి గంగాధరం ఎక్కడ జన్మించారు? నేదునూరి గంగాధరం ఎక్కడ జన్మించారంటే రాజమండ్రిలో జన్మించారు. కొండేపూడి లక్ష్మీనారాయణ ఏ ప్రాంతం వారు? పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. జనని జనకులు నినుగని పద్యం ఏ శతకంలోనిది? విద్యార్థి శతకంలోనిది. నెక్స్ట్ క్వశ్చన్, బులుసు వెంకటరమణయ్య నా ఉత్తరదేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేసిన సంవత్సరం 1958. బులుసు వెంకటరమణయ్య నా ఉత్తరదేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేసిన సంవత్సరం 1958. సింగమనేని నారాయణ వృత్తిరీత్యా ఎవరు? వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. జానపద సాహిత్య సేకరణ కోసం తాను సంపాదించినదంతా ధారపోసిన వారు ఎవరు? నేదునూరి గంగాధరం గారు. సందేశం అనే పాఠం యొక్క ప్రక్రియ. ఖండకావ్యం. నా యాత్ర పాఠం యొక్క ప్రక్రియ. యాత్రా రచన. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ అనే గేయాన్ని రచించిన వారెవరు? కొసరాజు రాఘవయ్య. మీకు కనుక ఈ బిట్స్ నచ్చితే వెంటనే మా యాప్లో జాయిన్ అవ్వండి. మా యాప్లో ఉండే పీడిఎఫ్ ఫైల్స్లోని బిట్స్ ఈ విధంగా ఉంటాయి. మీకు ఇవి టెట్కి క్విక్ రివిజన్లో బాగా ఉపయోగపడతాయి. ఈ కోర్స్ మీకు అప్ టు డిఎస్సి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లేదని అనే పదంలో ఉన్న సంధి ఏంటి? లేదని అంటే లేదు ప్లస్ అని ఉత్వ సంధి. నెక్స్ట్, పలుకు అనే పదానికి నానార్థం కానిది. కోరిక. పలుకు అనే పదానికి నానార్థాలు ఖండము, మాట్లాడు, నింద. పురసత్తు అనే రాయలసీమ మాండలికాన్ని కోస్తాంధ్రలో ఏమంటారు? వీలు. పురసత్తు అనే రాయలసీమ మాండలికాన్ని కోస్తాంధ్రలో వీలు అంటారు. గుర్రం జాషువా దేని ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు? గబ్బిలం ద్వారా.
సాధారణంగా శతకాలలో ఎన్ని పద్యాలు ఉంటాయి? 100 నుండి 108 వరకు ఉంటాయి. గేయానికి ఏది ప్రాధాన్యం? గేయానికి గానం అనేది ప్రాధాన్యం. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అని అన్నవారు. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అని సిసిరో అన్నారు. సంయుక్తాక్షర పదం కానిది తెలుగు తల్లి. ఇక్కడ లాకి లావత్తుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు గుర్తు వస్తుంది. నెక్స్ట్, గోదావరి కృష్ణమ్మలు గొప్పింటి తోబుట్టువులు అనే కవిత రాసిన వారు కందుకూరి రామభద్రరావు. మారద వెంకయ్య కాలం 16వ శతాబ్దం అని ఉంటుంది, అలాగే 17వ శతాబ్దం కూడా ఉంటుంది. మారద వెంకయ్య ఇక్కడైతే 17వ శతాబ్దం అని ఉంది ఆన్సర్. నా యాత్ర అనే పాఠం యొక్క రచయిత బులుసు వెంకటరమణయ్య. క్వార్థకం అంటే భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటారు. అంటే గతంలో జరుగుతూ ఉన్న పనిని క్వార్థకం అంటారు. పంక్తి అనే పదానికి నానార్థం కానిది చూపు. అంటే పంక్తి అనే పదానికి నానార్థాలు ఏంటంటే సేన, వరుస. ఆంధ్ర వైభవం అనే పాఠం యొక్క రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. సింగమనేని నారాయణ ప్రత్యేకత. కథా రచయిత. మొలకెత్తాయి అనేది ఏ సంధి? అత్వ సంధి. ఘనసారం ఏ సమాసం? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అని ఎవరన్నారు? స్వామి వివేకానంద. కింది వానిలో వేరుగా ఉన్న ప్రాసపదం. వెలుగు, కలుగు, తెలుగు అన్నీ ఒకే ప్రాసలో ఉన్నాయి. కలము అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్, తెనుగు నాడు నీది తెనుగు బిడ్డవు నీవు అనే మేటి పద్యం ఎవరు రచించారు? దేవులపల్లి రామానుజరావు. పైనం పాఠం ఎందులోనిది? అనంతంలోనిది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.